నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం। అట్లాగే ఈ రోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా లైఫ్ టైం మా సురేష్ వాళ్ళ మిసెస్ సహాయ సహకారాలతో ఈ ఆశ్రమంలో ప్రతిసారి మంచి భోజనం పెడుతున్నందుకు సురేష్కి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాను। ఎందుకంటే వాళ్ళు ఏమి లేనివాళ్ళు, ఎవరు లేనివాళ్ళు, వాళ్ళకి సహాయం చేయడం కన్నా వేరేది ఏం లేదు కాబట్టి మంచి కార్యక్రమం చేసినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అలాగే వేదిక ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అదే నా మిత్రుడు ధనంజయ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా। చాలా సంతోషం। మా చంద్ర ఇప్పుడే చెప్పాడు 75,000 లక్ష్మీ విశేషం చెప్పాడు। ఇంకా ఎప్పుడు మా చంద్ర నన్ను అడగలేదు, కానీ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా చంద్ర కోసమే ఈ యొక్క మీ సమస్య ద్వారానే ఇచ్చి చేయించమని చెప్పి మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా। కాబట్టి ఇక పేదల విషయంలో అంటే తప్పదు, ఎందుకంటే పేదలకి సహాయం చేస్తే భగవంతుడు మనం ఒక 10 రూపాయలు సహాయం చేస్తే మనకి 1000 రూపాయలు భగవంతుడు ఇచ్చేటువంటి పరిస్థితి, అది వాస్తవం। దానికి ఉదాహరణ నేనే। ఎందువల్లంటే పేదల విషయం నేను కూడా మురికి వాళ్ళ పుట్టినవాడిని, పేదల మధ్య జీవించిన వాడిని। సరే దేవుడి దయ వల్ల గూడూరు ప్రజల దయ వల్ల ఈరోజు అందరి సహాయ సహకారాలతో శాసనసభ్యుడు రెండోసారి అయినా, కాబట్టి పేదల విషయంలో మాత్రం కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉండేది, చేయడం తప్పదు నాకు, దాంట్లో రెండో మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా। అలాగే నా గెలుపులో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు। ఎందుకంటే అందరూ మా ప్రభాకర్ అన్న కానీ, పోలీసు రిటైర్ కానీ, ఆయన కానీ, అట్లాగే మా సురేష్ పార్టీలో జాయిన్ అయ్యాడు మా కోసం, మా సురేష్। ఎందుకంటే అట్లాగే ఇక్కడున్న వేదిక ఉన్న అందరూ, మా శ్రీను కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా, అలాగే మా శ్రీ చైతన్య, మా శ్రీనివాస్ కానీ, మా యువర్ కానీ, రాధన కానీ అందరూ చిన్న నీ పేరు సాయం చేశారు, సంతోషం। నాకు తెలిసి పేదల పట్ల వాస్తవంగా సేవ చేస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను। ఎక్కడికైనా సరే ఎక్కడ జరిగే గుర్తించేది మంచి వాళ్ళు గుర్తిస్తారు, నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకే గుర్తించి మీ ప్రగతి సేవా సంస్థ ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేయడం సంతోషం। అట్లాగే ఈరోజు మంచి భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు మా సురేష్కి నేను సారీ చెప్తున్నా, 2 సార్లు పిలిచాడు కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాం సురేష్। ఇప్పుడైతే ఖచ్చితంగా వద్దామని నిర్ణయించాను మా చంద్ర చెప్పడం నుంచి, కాబట్టి ఇంకా భవిష్యత్తులో నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ ఆర్గనైజర్ అది చిన్న టైంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా చంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఇంకా కూడా ఆరోగ్యాలు దయచేసి పేదలకు చేసే విధంగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు దయచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా।